హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. ముందుగా దొండకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలను తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లోనికి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 10 నుంచి 12 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత వీటిలోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. దీనిలోనికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని వీటిని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇవి కొంచెంగా మగ్గిన తర్వాత దీనిలోనికి టొమాటో ముక్కల్ని, చింతపండుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఉడకనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని బాగా ఉడికించుకోవాలి. దొండకాయలు ఇంకా టొమాటోస్లోంచి వచ్చిన వాటర్తోనే వీటిని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. తర్వాత రోల్ని క్లీన్ చేసుకుని దానిలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని దంచుకోవాలి. ఇలా పల్లీలన్నీ బాగా మెదిగేంత వరకు దంచుకోవాలి. తర్వాత దీనిలోనికి మగ్గించి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే దొండకాయ టొమాటో రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేసుకునే కన్నా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనిలోనికి కొన్ని వెల్లుల్లి రిబ్బలను కూడా వేసుకొని నూరుకోవాలి. ఇలా నూరుకుంటే పచ్చడి చాలా బాగా మెదుగుతుంది. ఇలా పచ్చడి అంతా బాగా మెదిగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా చేసుకుంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. తర్వాత పచ్చడికి పోపు వేసుకుందాం. ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, పసుపుని యాడ్ చేసుకుని దీనిలోనికి దంచిపెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.